వ్యూవర్స్ అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఫ్రమ్ ఏబీవీ ఆన్లైన్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్లు అని చెప్పేసి స్కీమ్ పెట్టిందో అది కూడా బీసీ ఉమెన్స్ కి మాత్రమే. మరి బీసీ ఉమెన్స్ కి అందరికి ఇస్తారంటే అందరికీ కాదు, బీసీ అయితే మాత్రమే మీరు అప్లికేషన్ కనుక పెడితే మీకు రాదు. సో మరి ఎవరెవరు అప్లికేషన్ పెట్టాలనేది ఈ వీడియోలో డీటెయిల్ చూద్దాం. అలాగే ఏ విధంగా అప్లికేషన్ పెట్టాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి అనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తెలంగాణ ప్రభుత్వం మహిళలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే స్కీమ్స్ తీసుకున్నారు స్టార్టింగ్ నుంచి కూడా. సో దాంట్లో భాగమే ఈ కుట్టు మిషన్ సంబంధించి కూడా. అయితే ఈ కుట్టు మిషన్ సంబంధించిన స్కీము ఇంత ముందుకే ఈ మైనారిటీ ఎవరైతే ఉంటారో, మైనారిటీస్ అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్ అంటే హిందువులు కాని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఇంత ముందుకే సక్సెస్ఫుల్గా ఇవ్వడం జరిగింది. దాదాపు ఇచ్చి కూడా ఒక 6-7 months అవుతుంది వాళ్ళ కుట్టు మిషన్ వచ్చి. దాని తర్వాత మళ్ళీ సెకండ్ కేటగిరీ కింద బీసీ వాళ్ళని ఎంచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది, దానికైతే ఏం ప్రాబ్లం లేదు. బీసీలో ఎవరికి ఇస్తారంటే ఇక్కడ మెయిన్గా ప్రామాణికం ఏంటంటే రేషన్ కార్డు. గుర్తుపెట్టుకోండి, మీకు కనుక రేషన్ కార్డు లేకపోతే మీరు అప్లికేషన్ చేయొద్దు. పేదవాళ్ళకి మాత్రమే. మరి పేదవాళ్ళకి ఏ విధంగా డిసైడ్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డు ఉండాలి. ఎందుకంటే విలేజ్ లో రేషన్ కార్డు అనేది 1,50,000 లోపు ఇన్కమ్ ఉంటే రేషన్ కార్డు ఇస్తారు. 2 లక్షల ఆదాయం సంవత్సరం ఆదాయం ఉంటే సిటీలలో అంటే అర్బన్ ఏరియాలో రేషన్ కార్డు ఇస్తారు. కాబట్టి రేషన్ కార్డు బేస్లోనే ఈ నిరుపేదల కాదని డిసైడ్ చేయడం జరుగుతుంది. నియోజకవర్గానికి దాదాపుగా 1000 కుట్టు మిషన్లు పెట్టడం జరిగింది అనమాట. అంటే మన రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి 1,19,000. కానీ మనకి వస్తున్న సమాచారం ఏంటంటే 1,02,000 ఏమో చెప్తున్నారు. అందుకే తక్కువనే, 1000 కూడా కాదు గట్టి చెప్పాలంటే. మరి నియోజకవర్గానికి 1000 అని చెప్తున్నప్పటికీ కూడా టోటల్లో ఒక డిఫరెంట్గా వస్తుంది. కాబట్టి 1,02,000, 1,03,000 ఉన్నట్టు కుట్టు మిషన్లు అవి మాత్రమే వాస్తవం చెప్తున్నారు. సో కాబట్టి 1000 లోపు, 800 నుంచి 1000 లోపు నియోజకవర్గానికి కేటాయించడం జరిగిందనమాట. సో మనకి రేషన్ కార్డు లేకుండా అప్లికేషన్ చేయొద్దు. ఒకవేళ అగ్రికల్చర్ వ్యవసాయ భూమి ఉన్నా, అలాగే డాబా ఇల్లు అంటే స్లాబ్ ఇల్లు ఉన్నా సరే వాళ్ళు కూడా ఇచ్చే ఉద్దేశం లేనట్టు తెలుస్తుంది. కానీ అది దీనికి కండిషన్స్ ఉన్నాయి, నేను చెప్తా. ఓకే, నెక్స్ట్ వీడియోస్ భర్త చనిపోయిన ఉంటారు కదా, వీళ్ళకి ఎటువంటి కండిషన్ లేదండి. అంటే రేషన్ కార్డు ఉండాలి ప్లస్ వీడియో అయి ఉండాలి. తర్వాత వీళ్ళకి డాబా ఉందా, అది ఉందా, ఇది ఉందా, భూమి ఉందని ఏం లేదు. అలాంటి వాళ్ళకి వితౌట్ కండిషన్ ఇస్తారు. అలాగే సేమ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఆ కేటగిరీ కింద పెట్టడం జరిగింది. ఈ బీసీ ఉమెన్స్ సంబంధించి కేవలం ఉమెన్స్ కి మాత్రమే. ఆ మిషన్ ఖరీదు కూడా 12,000 కోడ్ చేసింది గవర్నమెంట్ కూడా. 12,000 కావచ్చు, తక్కువ కావచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే ఆటోమేటెడ్ మిషన్ అని చెప్తున్నారు. మరి ఆటోమేటెడా లేకపోతే మాన్యువల్ మిషన్ అనేది కూడా వస్తే కానీ తెలియదు, దానిపైన క్లారిటీ అయితే ఉండదు. సో మనం వచ్చేంత వరకు కూడా నమ్మకం పెట్టుకోవడానికి లేదు. సో కాబట్టి మీరు రేషన్ కార్డు ఉండి, మీకు కనుక మామూలు ఆస్బెస్టస్ రూఫ్ ఉండి, ఎక్కువ వ్యవసాయ భూమి లేకుండా ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అది కూడా మీ విలేజ్కి మటుకు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నియోజకవర్గానికి 1000 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఊరికి ఒక 10 మిషన్లు కేటాయించిన అనుకోండి. ఆ 10 మిషన్లు కేటాయించినప్పుడు ఆ ఊర్లో 10కి 10 మంది అప్లికేషన్ పెట్టాలి. ఓకే, అంటే 10 కుట్టు మిషన్ ఇచ్చినప్పుడు 10 మంది కనుక అప్లికేషన్ పెడితే ఆ 10 మందికి వితౌట్ అంటే ఇక ప్రాసెస్ ఏముంది, అప్లికేషన్ పెడితే తక్కువ కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు. 10 మంది కుట్టు మిషన్కి 20 మంది అప్లికేషన్ పెట్టారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, ప్రాపర్గా వెరిఫై చేస్తారు. అప్పుడు ఇట్లాంటి కండిషన్ అనేది చూస్తారు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మిగతా వాళ్ళు అప్లికేషన్ పెట్టొద్దని కాదు, అందరూ పెట్టుకోండి. జెన్యున్గా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకే ఇవ్వాలి కూడా. అంటే ఒకవేళ మరి ఊరికి ఇన్ని ఇస్తారని జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మన ఊరికి 10 అంటే 10 ఇస్తారని గ్యారంటీ కాదు. అక్కడ వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి అక్కడ సపోర్టర్స్ అయితే ఉండాల్సి వస్తుంది. బయట అయితే గుసగుస అదే నడుస్తుంది కాబట్టి. సో కాబట్టి మీకు అన్ని రకాలుగా ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ మ్యాండేటరీ, నెక్స్ట్ ఆధార్ కార్డ్. రేషన్ కార్డ్ ఇక్కడ పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ రేషన్ కార్డ్కి ఆధార్ కార్డు లింక్ ఉంది కాబట్టి మనకి ఆధార్ కార్డు నెంబర్ కొట్టానే రేషన్ కార్డు అనేది ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతుంది. కాబట్టి సపరేట్గా రేషన్ కార్డు అనేది ఏం అవసరం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి సైట్లో ఈ టైలరింగ్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతున్నారు. అయితే అక్కడ స్టార్ మార్క్ లేదు, మ్యాండేటరీ ఏం లేదు. ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ పెట్టే వాళ్ళు అవసరం లేదు, ఆడ అడగలే కదా దాని తర్వాత ఇవ్వచ్చు అంటున్నారు. నా అభిప్రాయం ప్రకారం మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర టైలరింగ్ సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ తో పాటు ఇవ్వండి. ఎందుకంటే అప్లికేషన్ పెట్టిన తర్వాత అక్కడ చూస్తారన్నమాట, సఫిషియన్స్ డాక్యుమెంట్స్ ఉన్న ఫైల్స్ ఒక దగ్గర పెడతారు, డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్న ఫైల్స్ ఒక దగ్గర పెడతారు. సో ఇప్పుడు గవర్నమెంట్ కనుక ప్రెజర్ పెట్టి లేదు ఇప్పుడు దీపావళికి వేయాలి, దసరాకి వేయాలి కుటుంబ మిషన్ అని చెప్పారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు అధికారులు, అన్ని డాక్యుమెంట్స్ ఉన్న ఫస్ట్ లిస్టే చూస్తారు, సగం డాక్యుమెంట్స్ ఉన్న పక్కన పెడతారు. సో అందుకని అక్కడ స్టార్ మార్క్ లేనప్పటికీ కూడా టైలరింగ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోండి, అప్లోడ్ చేసుకోండి. టైలరింగ్ సర్టిఫికేట్ ఇమీడియట్గా ఎక్కడ దొరుకుతారంటే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ ఉంది కదా, ఆ సిఎస్సి సెంటర్కి వెళ్ళేసి మీకు ఉషా కంపెనీ సంబంధించి, ఉషా లిమిటెడ్ కంపెనీ ఉషా అండ్ సిఎస్సి వాళ్ళతో టైఅప్ ఉన్నారు వాళ్ళు. సో అక్కడ మీరు 500 రూపీస్ ఫీజు కడితే మీకు క్రెడెన్షియల్ అన్నీ వస్తాయి. దాని తర్వాత మీరు దాంట్లో ఉన్న నేర్చుకొని, అంటే మీకు ఐడియా ఉంటే డైరెక్ట్ ఎగ్జామ్ రాయొచ్చు. లేదు మీకు ఐడియా లేదంటే దాంట్లో చాలా వీడియోస్ ఉంటాయి, మీరు కొత్తగా నేర్చుకుంటే కూడా నేర్చుకొని ఎగ్జామ్ రాయొచ్చు. ఎగ్జామ్ రాస్తే విత్ ఇన్ 24 hours మీకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. అది ఆఫీషియల్ అండ్ జెన్యూన్
అండ్ ప్రతిదానికి ఉపయోగపడే సర్టిఫికేట్ అది. సో ఇవి డాక్యుమెంట్స్, ఇవి కండిషన్స్. అప్లికేషన్ ఫీజు అయితే జీరో, అప్లికేషన్ ఫీజు ఏం లేదు. మీరు కనుక మీకు ఐడియా ఉంటే మీరు మొబైల్లో అప్లికేషన్ పెట్టచ్చు, లేదంటే మీ సిస్టంలో అప్లికేషన్ పెట్టచ్చు, లేదంటే మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ కానీ, మీ సేవకు కానీ, సిఎస్సి కానీ ఎక్కడికైనా సరే వెళ్ళి అప్లికేషన్ పెట్టచ్చు. సో అది ఎట్లా అప్లికేషన్ పెట్టాలి జస్ట్ నేను డాష్ బోర్డ్ ఓపెన్ చేసి జస్ట్ చూపిస్తాను. నేను ఒకటే పేజ్ ఉంటుంది, ఆ పేజ్ ఫిల్ చేస్తే మీకు సబ్మిట్ అయిపోతుంది. ఫీజు ఏం లేదు కాబట్టి నో టెన్షన్. ఇంకోటి గుర్తుపెట్టుకొని ఒకసారి ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడానికి లేదు, ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వరు. కాబట్టి నింపేటప్పుడు జాగ్రత్త నింపండి. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇదే సైట్ tgobmms.cgg.gov.in తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS. గూగుల్లో సెర్చ్ చేసి మీకు ఇట్లా ఈ ఒకటి ఓపెన్ అవుతుంది. అప్లై ఆన్లైన్ ఫర్ అవైలింగ్ ద ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ స్కీమ్. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకొక విండోకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ తెలంగాణ BC కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ అప్లికేషన్ ఫామ్ ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 మ్యాండేటరీ ఫీల్ అంటే స్టార్ మార్క్ ఉన్నది, ఖచ్చితంగా ఫిల్ చేయాలి, లేకపోతే అప్లికేషన్ సబ్మిట్ కాదు. ఫస్ట్ నేమ్, ఆధార్ కార్డులో పేరు ఎలాగుంటుందో అంటే స్పెల్లింగ్తో సహా ఎగ్జాక్ట్లీ మిస్ అవ్వకుండా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఆధార్ కార్డు ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, రేషన్ కార్డుకి వచ్చేసరికి ఆధార్ కార్డు కనుక మీరు నెంబర్ ఎంటర్ చేసి బయట ఎక్కడ అంటే కాల్ బేస్గా క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ అనేది రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ తెలిసిపోతుంది మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు లింక్ ఉందా లేదనేది. ఓకే, ఏరియా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రూరల్ అని, పట్టణ ప్రాంతాల్లో లేదా మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అర్బన్ అని మెన్షన్ చేయండి. తర్వాత ఫాదర్స్ లేదా హస్బెండ్, ఇప్పుడు లేడీస్కి మ్యారేజ్ అయితే హస్బెండ్ నేమ్ రాయండి, లేదు అన్మ్యారీడ్ అయితే ఫాదర్ నేమ్ రాయండి. ఓకే, ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రజెంట్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి రేషన్ కార్డు ఉంది కాబట్టి దాని బేస్లో మనకి స్టార్ మార్క్ అని ఏం లేదు. ఓకే, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ అది యాజ్ పర్ ఆధార్ కార్డు బట్టి మెన్షన్ చేయండి. అంటే నాకు వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉంది, తర్వాత నా ఆధార్ కార్డు వేరే ఉంది, నా అసలు వేసుకుంటాను, ఇట్లాంటి ఏం చేయకండి. మీకు ఏదైతే ఆధార్ కార్డు ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉన్నా సరే అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెడతారు కాబట్టి ఇంకా మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుందో మీరే వేసేసి రాయండి. ఓకే, అది మీకు తెలుసు ఏం రాయనేది. నెక్స్ట్ జెండర్ అంటే ఫీమేల్ అనేది ఫీమేల్ స్కీమ్ కాబట్టి ఆటోమేటిక్గా ఒకటే ఉంటుంది, మేల్ అని ఉండదు కాబట్టి అది వదిలేయండి. నెక్స్ట్ మ్యారీడ్ స్టేటస్ అంటే మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. ఇక్కడ అంటే మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు, మీరు పేదవాళ్ళ, డిజేబిలిటీ, ఆర్బన్స్ లేకపోతే సింగిలా, ఇవన్నీ అడుగుతారు అన్నమాట. ఇక్కడ డెస్టిట్యూట్ అంటే నిరుపేద వాళ్ళు, ఇది క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ డిజేబిలిటీ ఉన్నవాళ్ళు ఇది ఫిల్ చేసుకోండి. ఆర్ఫాన్స్ అంటే అనాథలు అయితే ఇది ఫిల్ చేసుకోండి. సింగిల్స్ ఒంటరి మహిళలు అయితే ఇది చేసుకోండి. ఒకవేళ మీరు 30 సంవత్సరాలు దాటినాక కూడా మీకు పెళ్లి కాకపోతే అప్పుడు మీరు సింగిల్స్ కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళని కూడా ఒంటరి మహిళల కిందనే ట్రీట్ చేసేది గవర్నమెంట్. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఆర్డర్ నెంబర్ ఉంటే ఏం లేకపోతే లేదు. మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన నెంబర్ ఉంటుంది, CNDNతో స్టార్ట్ అవుతుంది తెలంగాణ వాళ్ళు. సో అక్కడ నెంబర్ ఇచ్చేయండి. ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసి మీరు బయట కార్పొరేట్ క్లిక్ చేస్తే యాజ్ పర్ నేమ్ క్యాస్ట్ ప్రకారం ఏ నేమ్ ఉందో అది వచ్చేస్తుంది. మీరు ఏ క్యాస్ట్ చెందిన వాళ్ళు ఆ క్యాస్ట్ కూడా ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసుకుంటుంది ఒక నెంబర్ కొడితే. నెక్స్ట్ 5th క్లాస్ అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళ, చదువు రాని వాళ్ళ, మీరు డిగ్రీ చేయండి, మీరు ఇంటర్మీడియట్ చేయండి, మీరు పీజీ చేయండి, ఒక చదువుకున్న వాళ్ళకి ఇది వస్తుంది. ఓకే, మొత్తానికి చదువురా అంటే ఇల్లిటరేట్ పెట్టండి చదువుకున్న వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ట్రైనింగ్, టైలరింగ్ ట్రైనింగ్ అండర్గాన్ త్రూ అంటే ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆ మధ్యలో లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి కుట్టు మిషన్లకు సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్లు పెట్టేసి ట్రైనింగ్ ఇచ్చింది అనమాట. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. సో ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే గవర్నమెంట్ అని మెన్షన్ చేయండి, ఎందుకంటే మీ దగ్గర గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అవన్నీ మెన్షన్ చేసి ఉంటారు. గవర్నమెంట్ ఆఫ్ అని కనుక మీ సర్టిఫికేట్ పైన కనిపిస్తే అప్పుడు గవర్నమెంట్ సెలెక్ట్ చేయండి. తర్వాత TGBCCF ఉంటుంది, ఇవన్నీ ఫౌండేషన్స్ అన్నమాట. ఫౌండేషన్ ద్వారా కనుక మీరు టైలరింగ్ సంబంధించి ట్రైనింగ్ ఆ సర్టిఫికేట్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి. నా ట్రైనడ్ అంటే ఇంకా మీరు అసలు ట్రైన్ లేదు, మీకు సర్టిఫికేట్ లేదంటే ఇది సెలెక్ట్ చేయండి. అదర్స్ అంటే వేరే కనుక మీకు సర్టిఫికేట్ కనుక ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉషా ఉంది, ఉషాది కంపెనీది కాబట్టి అక్కడ కనుక మీరు ఉషాలో కానీ ఇంకా వేరే ఇన్స్టిట్యూట్లో కనుక తీసుకుని ఉంటే మీరు అదర్స్ అని క్లిక్ చేయండి. ఓకే, తర్వాత డిస్ట్రిక్ట్ ఏది ఉంటుంది క్లిక్ చేయండి. కాన్స్టిట్యున్సీ అంటే మీరు ఏ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు ఆ నియోజకవర్గం ఇక్కడ మెన్షన్ చేయండి. మీ మండలం లేదా మున్సిపాలిటీ, తర్వాత గ్రామ పంచాయతీ లేదా మళ్ళీ మున్సిపాలిటీ ఎంటర్ చేయొచ్చు. పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయండి, డోర్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ కొంతమందికి ఏమవుతుందంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి డీటెయిల్స్ అని ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి కొన్నిసార్లు. కొంతమంది అయితే కొంతమంది కావు. అయిన వాళ్ళు హ్యాపీ, కాని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ మాన్యువల్గా ఎంటర్ చేయండి. సింపుల్ ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేసేయండి. నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటేనే అప్లికేషన్ పెట్టండి, లేకపోతే కష్టం అవుతుంది. తర్వాత ఇక్కడ టిక్ చేయండి, ప్రీవ్యూ అని కొట్టండి, ఒకసారి చూపిస్తుంది ఏమైనా మిస్టేక్స్ చెక్ చేసుకోమని. ఒకసారి పైకి కింద అనేసి మొత్తం ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఒకసారి మళ్ళీ కరెక్షన్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే సబ్మిట్ అయిపోతుంది. ఫీజు ఏం లేదు. ఓకే, ఇది ముచ్చట. దీంట్లో కోసం అప్లికేషన్ పెట్టచ్చు, మొబైల్ కూడా పెద్ద సింపులే.
ఐడియా లేదనుకుంటే మాత్రం బయటకు వెళ్ళండి, బయట నెట్ సెంటర్ అక్కడికి చేసుకోండి. ఒక చూస్తారు కదా, సో అది ఇన్ఫర్మేషన్. వీలైతే అప్లికేషన్ పెట్టండి, లేదా మీకు డౌట్ ఉంటే మీ దగ్గర ఉన్న సిఎస్సి సెంటర్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్సి సెంటర్, ఇంటర్నెట్ సెంటర్ కైనా, ఎందుకంటే ఓపెన్ సైట్ ఎవరైనా అప్లికేషన్ పెట్టచ్చు. మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే మీరు కూడా అప్లికేషన్ పెట్టచ్చు, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే మాత్రం దగ్గర ఉన్న సిఎస్సి సెంటర్ కానీ వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి. ఇదండి ఇలాంటి వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.